ఈ మధ్య సోషల్ మీడియాలో దేవుని ఆరాధన క్రమం గురించి రకరకాల డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. దయచేసి యువతని తప్పుదో పట్టించకండి. కొందరేమో లీగలిస్టిక్గా అసలు ఏమీ చేయకూడదు, చప్పట్లు కొట్టకూడదు, సంగీతాలే వాయించకూడదు, అలాగా చెక్క మొక్కల్లాగా నిలబడిపోవాలి. మరికొందరు మా ఇష్టం, మేము ఎలాగైనా ఎదురుతాం. చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతున్నాం. ఎందుకు గంతులేస్తున్నారు? ఏసై కోసం గంతులేస్తున్నాం. ఎందుకు వేలు వేస్తున్నట్టు? ఏసై కోసం వేలు వేస్తున్నాం. ఎందుకు అరుస్తున్నారంటే ఏసై కోసం అరుస్తున్నాం. అల్లరి ఎందుకు చేస్తారంటే మేము ఏసై కొరకు అల్లరి చేస్తున్నాం. మీ వ్యక్తిగతంగా మీరు ఎలా ఉంటున్నారన్నది అది ప్రశ్న కాదు. దేవుని మందిరంలో దేవుని ఆరాధించే క్రమం దేవుడు ఏర్పాటు చేశాడు. నాకు నచ్చినట్టు, మీకు నచ్చినట్టు, ఇంకెవరికో నచ్చినట్టు కాదు, కానీ మనమంతా దేవునికి నచ్చినట్టు చేయాలి. చూడండి, లోకస్తులు క్లబ్బుల్లో పబ్బుల్లో వేసే గంతులు, పిచ్చి కార్యక్రమాలు సంఘాల్లోకి రావచ్చా అంటే నో. ప్రధాన యాజకుడైన అహరోను కుమారులు నాదాబు, అబీహు అనేటువంటి ఇద్దరు కుమారులు కూడా దేవుని ప్రత్యక్ష గుడారంలో ఆరాధించడానికి చేరారు. వారు చేసిన చిన్న పొరపాటు దేవుని కోపం రేపింది. యెహోవా ఆజ్ఞాపింపని మరొక అగ్నిని వారు తీసుకొచ్చారట. అని దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ అగ్నితో ఆరాధన క్రమాన్ని స్టార్ట్ చేశారు. దేవుని కోపం రగులుకుంది. నాదాబు, అబీహు ఇద్దరు కూడా నష్టపోయినట్టుగా చూస్తున్నాం. ఎంతో భయంకరమైనటువంటిది. ఆమోస్ గ్రంథం 6:5 ఇలా అన్నాడు, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలె నాట్యం చేస్తున్నారని భ్రమపడతారట. మంచి పాటలు కాదు, పిచ్చి పాటలు పాడుతూ వాళ్ళు దేవుని పిల్లలే, కానీ భక్తిహీనంగా పాడారు. దానివల్ల దేవుని కోపం వారి మీదకి వస్తుందన్నాడు. దావీదు దేవుని హృదయానుసరుడే, కానీ దేవుని పద్ధతులను మర్చిపోయి ఫిలిస్తీయులు అంటే అన్ని జనులు చేస్తున్న విధానంలో దేవుని మందసాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశాడు. అబినాదాబు కుమారుడైనటువంటి ఉజ్జా మందసం పడిపోతున్నప్పుడు పట్టుకోగా వెంటనే దేవుని కోపాతన మీద రగులుకుంది. దేవుని పద్ధతిలో కాకుండా ఫిలిస్తీయుల పద్ధతిలో మందసాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు రెండు విషయాలు చూస్తారు. ఈ రెండిట్లో ఏది దైవ సంబంధమైందో మీరే చెప్పాలి. మనం ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించకూడదు అన్న ఈ విషయం అంతా కూడా 3 నిమిషాలు చెప్పడానికి వీలుపడదు. కనుక పూర్తి వీడియో వినడానికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క అప్డేట్స్ మీకు రాబోతున్నాయి. దట్స్ ఎ బ్లెస్సింగ్. డూ గాడ్స్ వర్క్ ఇన్ గాడ్స్ వే. యూ విల్ బి బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ.